కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ గ్రామంలోని 400 ఎకరాల్లో ఉన్న కౌలాస్ కోటకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. హైదరాబాద్లోని గోల్కొండ కోట కన్నా దీన్ని పకడ్బందీగా నిర్మించారని అంతా అంటుంటారు. ఈ కోట అందాల వల్లే జుక్కల్ ప్రాంతం ఖ్యాతి గడించిందని స్థానికుల అభిప్రాయం. కైలాస్ అనే ముని ఇక్కడి పర్వతాల్లో తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి కౌలాస్ అనే పేరు వచ్చినట్టు చరిత్ర. కౌలాస్ కోట లోపల రామమందిరం, హనుమాన్ మందిరం, బాలాజీ ఎల్లమ్మ మందిరాలు చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడున్న ఫిరంగులు దేశంలోనే అతి పొడవైనవని చారిత్రక ఆధారాలున్నాయి. కౌలాస్ కోటలో 57 బురుజులు, అనేక ఆలయాలు, దర్గాలు ఉన్నాయి. కోటకు 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో బాల్ఘట్ పర్వతాలలో ఈ కౌలాస్ కోట నిర్మించబడినట్లు చరిత్ర చెబుతుంది. 1544లో జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం దగ్గర ఈ కిల్లాను నిర్మించినట్లు చరిత్ర పరిశోధకులు చెప్తున్నమాట. కాకతీయులపై అల్లావుద్దీన్ దండయాత్ర చేసిన తర్వాత ఈ ఖిల్లా 4 భాగాలుగా